ఒక వారం 15 రోజుల నుంచి ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏ టీవీ చూసినా ఏ పేపర్ చూసినా కూడా గోదావరి కృష్ణా జలాల విషయంలో ఆరోపణలు ప్రత్యారోపణలు, దాంతోపాటు ఓర్కొక సవాలు విసురుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, టీడీపీ, ఆ రెండు రాష్ట్రాల నాయకులు, ఈ రెండు రాష్ట్రాల నాయకులు, ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ది, బీఆర్ఎస్ ది ఒక పొలిటికల్ డ్రామా. కాంగ్రెస్ పార్టీ ఆలోచన అంటే వాళ్ళ 6 గ్యారెంటీల మీద చర్చ జరగదు. బీఆర్ఎస్ పార్టీ ఆలోచన ఏంటంటే మా అవినీతి మీద చర్చ జరగదు. ఈ ఇద్దరు లోపాయకారి ఒప్పందంతో ఇదంతా పొలిటికల్ డ్రామా ఇవాళ ఆడుతూ ఇవాళ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఈ రెండు పార్టీలు చేస్తున్నాయి. కాబట్టి ఆ జలాల విషయంలో ఇవాళ వాస్తవాలను ఇవాళ మొదటి నుంచి కూడా కొట్లాడేది భారతీయ జనతా పార్టీ. ఇవాళ ముఖ్యమంత్రి గారు శాసనసభ వేదికగా పచ్చి అబద్దాలు చెప్పిండు. ఆయన తెలంగాణకు జరుగుతున్న అన్యాయ విషయంలో బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తున్న విషయంలో మొదటి నుంచి కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసినాం. కోవిడ్ పక్కబట్టి పాలమూరు, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి ప్రాంతాలకు జరుగుతున్న అన్యాయం విషయంలో మేము యుద్దం చేస్తాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ లేనలేదు, ఫీలింగ్ కాంగ్రెస్ పార్టీ లేదు. నా రేవంత్ రెడ్డి గారు లేరు, నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేరు. ఏ రోజు వీళ్ళు ప్రశ్నించలే, ఏ రోజు ఒక లేఖ రాలే, ఏ రోజు ఒక ఉద్యమం కూడా చేయలే కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఉద్యమం చేసినట్టు చూపట్టమని సవాల్ చేస్తున్నా. మీరు గనక కేసీఆర్ అన్యాయం చేస్తున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ రోజన్నా ఆ రోజు ఉద్యమం చేసినట్టు చూపడితే నేను దేనికైనా సిద్ధం. ఫీల్డ్ మీద కొట్టాడింది మేము, కేసీఆర్ మెడల్ వంచింది మేము, కేంద్రం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణకు అన్యాయం జరగకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకున్నది మేము. కేంద్ర ప్రభుత్వము ఇలా తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉంది. రెండు రాష్ట్రాల మధ్యలో భేదాభిప్రాయాలు ఉండొద్దు, విభేదాలు ఉండొద్దు, సమన్వయంతో సామరస్యపూర్వకంగా న్యాయం జరుపుకునే విధంగా ఉండాలని చెప్పి కేంద్రము ఆ రోజు స్పందించి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూసింది కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. ఆ రోజు జలశక్తి మినిస్టర్ గజేంద్ర షెకావత్ గారు. ఇది వాస్తవం. ఈ రోజు అసెంబ్లీ పెట్టుకుని కేసీఆర్ అన్యాయం చేసి అన్యాయం చేస్తే కొట్టాలి మీద. ఆ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఏరున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏరున్నారు. మీ పార్టీ లేదప్పుడు. దుబ్బాకల్లో డిపాజిట్ రాలే, మీకు హుజరాబాద్లో డిపాజిట్ రాలే, మున్గోడులో డిపాజిట్ రాలే, హైదరాబాద్ లో 2 సీట్లు, వరంగల్ 1 సీట్ రాలే, కరీంనగర్ లో 1 సీట్ రాలే, కార్పొరేషన్ల నిజామాబాద్ లో 1 సీట్ రాలే. కాంగ్రెస్ పార్టీ ఏం లేకుండా పోయింది. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా బీజేపీ సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు సరే అనుకోకుండా ఏం జరిగింది. అది బీఆర్ఎస్ వ్యతిరేకత ఓటు ఇలా మీకు పడ్డది. తర్వాత జరిగిన మార్పుల కారణంగా వాళ్ళ నీళ్ల విషయంలో మొదటి నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్లే ఈ తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసింది. ఏదో ఉల్టా చోర్ కొత్వాడ్కో డాంటే అన్నట్టు ఈ రెండు పార్టీలు ఓల్కొని విమర్శించుకుంటూ మేమే నిజాయితీ పరులమని చెప్పి ఇలా వాళ్ళు నాటకాలని ఓళ్ళు విమర్శలు చేసుకుంటున్నారు. వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద. ఇవాళ ఈ రెండు పార్టీలు చేసినటువంటి పాపాలే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి శాపాలుగా మారినాయి.
అంటే నీళ్లు నిధులు నియామకాలకు ట్యాగ్ లైన్తోని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించినాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సరే, నిధులు నియామక విషయంలో తర్వాత మాట్లాడి ఇలా నీళ్ల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదట అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో 811 టీఎంసీల నీటి వాటా ఉంటే తెలంగాణలో గతం ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా ఏ రోజు కూడా కనీసం 200 టీఎంసీ నీటిని కూడా వాడుకున్న దాఖలాలు లేవు. ఏ రోజు కూడా సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో కూడా ఏ రోజు కూడా 200 టీఎంసీ కూడా వాడుకోలే. గోదావరిలో కూడా 1486 టీఎంసీల నీటి వాటా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రోజు కూడా 500 టీఎంసీలకు మించి నీటిని వాడుకోలేని దౌర్భాగ్య స్థితి కాంగ్రెస్ పార్టీ హయాంలో. పాలమూరు రంగారెడ్డి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు పాలమూరు రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే మేమే స్టార్ట్ చేసాము, మేమే అప్పుడు చరిత్ర సృష్టించినాం. మేము లేకుంటే పాలమూరు రంగారెడ్డి అనే పేరే లేకుండే. బీజేపీ మోసం చేసింది. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేసింది, తెలంగాణ ప్రజలను మోసం చేసింది, అవమానపరిచిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అన్నాడు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అన్నారు, పోలవరానికి ఇస్తారా, జాతీయ హోదా ఇస్తారు, మా తెలంగాణ రాష్ట్రానికి పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఇయ్యరా అని చెప్పి. కానీ అసలు జరిగిన విషయాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తలేదు సమాజానికి, ఇలా బీఆర్ఎస్ పార్టీ చెప్తలేదు. ఇలా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లోని సెక్షన్ 89 ప్రకారం రాష్ట్ర విభజనానికి నిర్మాణ ప్రాజెక్టుల ప్లాన్ లో నీటి కేటాయింపుల విషయంలో లేదా నిర్మాణాల విషయంలో అభ్యంతరాలు తెలిపొద్దని చెప్పి రీఆర్గనైజేషన్ యాక్ట్ ఈ యాక్ట్ ఒకటి తీసుకొచ్చింది. ఈ యాక్ట్ లో కేవలము 6 ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. అంటే ఈ యాక్ట్ ప్రకారం ఈ 6 ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోవచ్చు, దీనిలో ఎలాంటి అభ్యంతరాలు పెట్టొద్దు అని ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో క్లియర్ గా ఉంది. ఈ 6 ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టుకోవచ్చు. ఈ 6 ప్రాజెక్టుల నిర్మాణంలో ఇరు రాష్ట్రాలు ఎక్కడ అభ్యంతరాలు చెప్పుకోవద్దు అని కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉంది. ఈ 6 ప్రాజెక్టులలో అసలు పాలమూరు రంగారెడ్డి లేదు. ఇలా పాలమూరు రంగారెడ్డి పేరే లేదు. ఇది క్లోజర్ లో చూపట్టురు అనేది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పేరే లేదు. ఇలా ఇది ఇంతవరకు ఎక్కడ కూడా కనీసం బయట రాలేదు. పాలమూరు రంగారెడ్డి పేరే లేదు. ఈ యాక్ట్ లో మరణ శాసనం అనేది ఇది, తెలంగాణ రాష్ట్రానికి మరణ శాసనం అనేది ఇది. అసలు యాక్ట్ లో పాలమూరు రంగారెడ్డి లేదు, మిగతా 5-6 ప్రాజెక్టులు ఉన్నాయి. దీనికి జాతీయ హోదా ఎట్లా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం? అనుమతులు ఏ విధంగా ఇస్తుంది? ఇవాళ పాలమూరు రంగారెడ్డి అని వీళ్ళు వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు. మరి కేసీఆర్ అనే మూర్ఖుడు ఈ యాక్ట్ బాగా 80,000 పుస్తకాలు చదివినవు నువ్వు, ఇది చదివిన లేదా నువ్వు? కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాన్ని కేసీఆర్ అనే ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పుడు ఎందుకు బయట పెట్టలేకపోయాడు? ఇది తెలిసి కూడా నువ్వు మళ్ళీ పాలమూరు రంగారెడ్డి నేను స్టార్ట్ చేస్తాను కాబట్టి మళ్ళీ నువ్వు
మళ్ళా ఇక దానిలో కూడా ఉమ్మడి రాష్ట్రం కృష్ణా జిల్లాలో వాటర్ తెలంగాణ దగ్గర పోతిరెడ్డిపాడు ద్వారా 4 టీఎంసీల నీటిని అప్పుడు ఏపీ తరలించారు. 4 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా. దాంతో పాటు ఒక సంవత్సరం పాటు 7 టీఎంసీల నీటిని పంపారు. అప్పుడు ఇదే అన్యాయం. అప్పుడు వీళ్ళు అడ్డుకోలే, వాళ్ళు అడ్డుకోలే. ఇవ్వదు 69 ఇవ్వదు 60 టీఎంసీల కృష్ణా నీటిలో మన వాటా అసలు వాడుకోలే. ఇది పేపర్లో కూడా వచ్చేది ఆ రోజు. వాడుకునే ఆలోచన లేదు, అవసరం ఉన్నా వాడుకోలే. దీనికి కుంటి సాకు చెప్తారు మళ్ళా.